అయ్యా అమ్మవారు మహాతల్లి జగన్మాత ఆపు ఓరిగంటి ఎల్లమ్మ తల్లి ఎట్ట పుట్టింది, అసలు ఆ జగన్మాత ఎట్ట సృష్టికర్త అయింది, ఆవిడ యొక్క మహాతల్లి జగన్మాత యొక్క ఎల్లవెలుపు ఎందుకైంది అది యొక్క మహాతల్లి యొక్క చక్కటి కథా కార్యక్రమం అమ్మవారు ఆ మహాతల్లి ఇవాళ జరుపుకున్నది కలియుగం. ఇంతకుముందు 18 అనంత అద్భుత తారజ తాండజ పిన్నజ పిన్నాయుగ అవాయుక్త ఆదయుక్త మాన్నిరణ ఈశ్వరణ విశ్వాసు అలంకృత క్రోధ ప్రేత కాపర కలియుగము 18 యుగములు గడిచిన కూడా ప్రప్రథమంగా అనంత యుగం అండి. అనంత యుగం లోపల సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రము లేవు, భూమి లేదు, ఆకాశం లేదు, వందరం లేవు, పుట్టడం లేదు, సర్వం మొత్తం కూడా మహాసముద్రం తప్ప మనుషులనే వారు లేరు. సమయం లోపల మన మహాతల్లి జగన్మాత ఊరికి ఎల్లమ్మ తల్లి కొను ముందుగా ఆ సముద్రంలో ఓంకారం అనే శబ్దాన్ని వినిపించిందట. ఓంకారం ఎలాగండి, ఆ ఓంకారం నుంచి మహాతల్లి ఆది పరాశక్తి ఆ ఓంకారం జన్మిస్తూ అమ్మవారి యొక్క బంగారపు పక్షి అవతారం దాల్చిందండి. అమ్మవారు బంగారపు పక్షి అవతారం దాల్చి నీటి అంధకారం మొత్తం తెలిసింది. తిరుగుచూ ఆలోచన కలిగి ప్రపంచాన్ని సృష్టించాలి కదా, నేనే ఆది పరాశక్తికి అవతరించాలి కదా. వరలవారు దగ్గుబడ్డవారు ఏమండి, పత్తినేడు వారు పొగునూరు వారు వారి ఎలవేలుపుగా నేను అవతరించి వారితో నేను గెలుచుకోవాలి కదా. తన మంత్రశక్తి చేత తామర పుష్పోతాన్ని ఇస్తుంటాను. తామర కమలము అలాగయ్యా రామ రామ రామో అమ్మవారి ఏడ వస్తూ ఉన్నది. అమ్మవారి జగన్మాత మహాతల్లి అమ్మవారు అనుకుందట తన మంత్రశక్తి ఆ తామర పుష్పము లోపల సంవత్సరాల పదిందట అమ్మవారు. ఒక రోజా, 2 రోజుల, 3 రోజుల, 7,30,000 సంవత్సరముల పదికి ఆహారమునులా ఏమి కూడా మొత్తం ఏమిటి సర్వశూన్యము. మంత్రశక్తి చేత ఒక తామర పుష్పంలో కొన్ని సంవత్సరాల పొదిగిన తర్వాత ఆ మహాతల్లి మీరు గుర్తుపెట్టుకున్నారు. ఆ ఊరు ఎల్లమ్మ తల్లి 3 గుడ్లు పెట్టిన తర్వాత ఒక గుడ్లు ఇస్తుంది. ఎలాగయా రామ 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 అమ్మవారి శక్తి స్థిరపడగా ఓడినది అన్నమ్మ తల్లి నేడు ఒక గుడ్డు ముక్కుగా పెట్టుకున్నది. ఒక గుడ్డు నేడు గాలి బిడ్డ అవుతున్నారు. మంత్రశక్తి చేత ఒక గుడ్డున పొడిచిందట. ఒక గుడ్డు గంగాణమైంది, గాలిగుడ్డే గంగాణమైంది. ఒక గుడ్డు గంగాణమైనది, రెండో గుడ్డు పొడిచింది, రెండో గుడ్డు ముత్యాలమైందట. అనుకుని మహాతల్లి ఊరుగండి ఎల్లమ్మ ఇలా కాదు కదా, నేను ఆది పరాశక్తి అవతరించాలి కదా, ఊరికంటే ఎల్లమ్మగా నా ద్వారా నువ్వు అవతారాలు దాల్చాలి కదా అనుకుని మహాతల్లి అనుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల పాటు 3 గుడ్డుగా జన్మించింది. ఆ
అమ్మవారు మూడో గుడ్డును ఎప్పుడైతే పొడిచిందో రెండు భాగాలైందట. మూడో గురుడు రెండు భాగాలైంది. ఒక భాగము భూమి, ఐదు భాగం ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు సర్వం మొత్తం కూడా సృష్టించబడ్డాయండి. తర్వాత అందులో అండము పిండము బ్రహ్మాండమని ముగ్గురు త్రిమూర్తులు జన్మించారట. బ్రహ్మ ఇష్ట మహేశ్వరులకు జన్మమిచ్చింది మన యొక్క ఊరగంటి ఎల్లమ్మ తల్లి. ఎంత చక్కని వాళ్ళు ప్రేమించి పట్ట వస్త్రం ధరించి వారికి కూడా ఉయ్యాలను కట్టి చక్కగా పెంచి పెద్దవాళ్ళు చేస్తున్న అమ్మవారు పెంచి పెద్దవాళ్ళు చేస్తున్న తదుపరి ఆ జగన్మాత చూడండి. వీళ్ళు త్రిమూర్తులు మనుషుల రూపంలో ఉన్నారు కదా. నేను బంగారపు పక్షి అవతారంలో ఉన్నా. నేనే పక్షి అవతారం గుర్తిస్తారా? వాటి పరాశక్తిగా అవతరించాలని అమ్మవారి యొక్క మంత్రశక్తి చేత అవతారం అనిపిస్తుంది. అమ్మవారు తన యొక్క మంత్రశక్తి చేత ఆది పరాశక్తిని అవతరించి కత్తి ఒక చేత, గదాసురుడు ఒక చేత, శేషుడు ఒక చేత, శేషుడు ఒక చేత, చొక్కు ఒక చేత, చక్రం ఒక చేత, బాకు ఒక చేత, బళ్ళు ఒక చేత, రక్తం ఆరిగిన బతికిన ఒక చేత పట్టుకుని త్రాసుబావుని మెడలా ధరించి రుద్రాక్షమాల ధరించి అమ్మోరే కాళ్ళకు గజ్జలు అందరూ కట్టుకుని ఆ యొక్క మహాతల్లి ఊరుగంటి ఎల్లమ్మ తల్లి ముగ్గురు రూపాన్ని దాల్చింది. ముగ్గురు రూపాన్ని ధరిసి ఆ త్రిమూర్తులకు మూడు ఉయ్యాల కట్టింది కదా. ఆ బ్రహ్మ ఇష్ట మహేష్ ఉయ్యాల కట్టి వాటిని ముక్తుంది అమ్మవారు. ఉయ్యాల వయ్యాల వయ్యాల అమ్మవారికి 12 చేతులతో కొన్ని ఆయుధాలతో ఉయ్యాలను కట్టి ఆ 3 ఉయ్యాలను తిరుగుతున్నారు. నాట బాల నోట బాల నాట పెద్దవాడు ఇస్తున్నాము. ఆ పెద్దవాడు ఇస్తున్న సమయంలో కూడా ఆ యొక్క మూడు పేరు పెడుతున్నారా. పెద్దవాడు విష్ణుమూర్తి, 2 బ్రహ్మ, 3 పరమేశ్వరుడు. ఓ త్రిమూర్తులారా, మీరు 3 లోకాలు వెళ్ళాలి. బ్రహ్మదేవుడు బ్రహ్మలోకము, విష్ణుమూర్తి వైకుంఠపురం, ఈశ్వరుడు కైలాసపురం పంపించి మీరు అక్కడికి వెళ్ళి చక్కగా చదువుకొని కైలాసవరం నుంచి చదువు తెచ్చుకుంటున్నారట. విద్యాబుద్ధులు తెచ్చుకుంటున్నారు. నోట బాల నాట తిరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు త్రిమూర్తులు. అమ్మవారు అక్కడి నుంచి వెళ్ళి బాల సముద్రంలో పడి తపస్సు బట్టి 17 సంవత్సరాలు తపస్సు పట్టిన